హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈ రోజు మన ప్రోమోలో రామలక్ష్మి శ్రీనుకి హెల్ప్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఇక చిట్టీలో ప్రిపేర్ చేసి పంపిస్తుంది. దాంతో ఆద్య అని అంటూ తన కాళ్ళ దగ్గర పడతాడు. ఇక ఒకేసారి పడగానే తనకి నిద్ర వచ్చేస్తుంది. తను పండుకుంటాడు. ఇదేంటి డైలాగ్ చెప్పేసినట్టున్నాడు, నా ఎంట్రీ ఇప్పుడు అని అంటూ ఎంట్రీ ఇస్తుంది రామలక్ష్మి ఆద్య దగ్గర. ఇక తను ఇలా చెప్తూ ఉంటుంది, బాబా పశ్చాత్తాపడి నీ దగ్గర క్షమాపణలు అడగడానికి వచ్చాడు. ఇక క్షమించు ఆద్య, చూడు మా బావ ఎంత తప్పించిపోతున్నాడు అని అంటూ ఉంటే, మరి ఏం చెప్పడానికి వచ్చాడు, మరి చెప్పలేదే అని అంటూ ఉంటుంది ఆద్య. దాంతో చెప్తారు మా బావ చెప్తాడు అని అంటూ, ఇక బావ చెప్పు బావ, నీకు ఆద్య మీద ఉన్న ప్రేమ మొత్తం చెప్పు. ఇక ఏం జరిగిందో చెప్పు, ఇంకా నువ్వు నీ భార్య లాంటి ఆద్యని, బంగారం లాంటి ఆద్యని వదులుకోనని చెప్పు అని అంటూ చెప్తూ ఉంటుంది. దాంతో ఇక చెప్తానని అంటూ కింద కూర్చొని బాగా లెగ్గు బావని మొత్తం స్క్రిప్ట్ మొత్తం రాసి బాగా చదువుకున్నావు కదా, చెప్పు పదా అని అంటూ ఇక ఒకేసారి నెట్టేసరికి సీను పడిపోతాడు. దాంతో ఇక అని అంటూ నోరు తీస్తూ ఉంటుంది. ఇక చూసావా, నువ్వు నాకు మా ఇద్దరిని కలపడానికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నావు, నువ్వు ఎంత అనుకున్నా కానీ అది జరగదు రామలక్ష్మి, మేమిద్దరం కలవలేము. తాగి ఎలా పడిపోయాడు చూడు, ఏమైనా ఇలాంటివన్నీ ప్రేమిస్తుందా అని అంటూ ఉంటుంది. ఇక దాంతో నువ్వు పువ్వు లాంటి దాని వీళ్ళ దగ్గర ఉంటే నువ్వు కూడా ఇక నీ రంగు నీ వాసన కూడా పోతుంది, అందుకే అవసరం లేదు, ఇంకా స్టాప్ ఇట్ రామని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామలక్ష్మి ఎదవా అని అనుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మరోవైపు అస్మితకి యాపిల్స్ ఇస్తూ తీసుకో అస్మిత అని అంటూ ఉంటే, రామలక్ష్మి వాళ్ళ మావే వచ్చి అస్మిత మళ్ళీ ఆ దొంగముఖం పేరు తీస్తున్నావా నువ్వు అని అంటూ ఉంటే, దొంగముఖం అస్మిత బంగారం అని అంటూ ఉంటే, ఇంకొకసారి తన మాట తీయకు, నా రామలక్ష్మి కాళ్ళ గోటి కూడా సరిపోదు అని అంటూ ఉంటే, ఎప్పుడు మీ కోడలు భజనైనా అని అంటూ ఉంటే, అవును మా కోడలు భజన, నీకు తెలీదా రామలక్ష్మి ఆస్తి ఎంతుందో, సగం ఆస్తి వాళ్ళ నాన్న దగ్గర నుంచి రామలక్ష్మికి చెందుతుంది. అవును కదా, అవును నా కోడలు బంగారం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ మావే. దాంతో అస్మితకి ఇంకా నాకు నీతో ఏం ప్రయోజనం, వెళ్ళి ఇక్కడ నుంచి అని అంటూ పంపిస్తూ ఉంటుంది. దాంతో అస్మిత నాకు దానికంటే డబుల్ రేట్స్ ఉన్నాయి అని అంటూ ఉంటే, అవును కదా, సరే నేను జ్యూస్ తీసుకొస్తానని అంటూ కొంచెం వెళ్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.